మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇద్దరు సీనియర్ హీరోలు దాదాపు 15 ఏళ్ల తర్వాత పోటీ పడుతున్నారు. బాక్స్ ఆఫీస్ వారికి సై అంటే సై అంటున్నారు. ఇటు నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య మాటల తూటాలు ఇప్పటికే పేల్చుకుంటున్నారు. ఇద్దరు బడా హీరోల మధ్య మంచి రిలేషన్స్ ఉన్న థియేటర్ల దగ్గర మాత్రం వార్కి రెడీ అవుతున్నారు. అటు మెగా హీరోలు ఇటు నందమూరి కథానాయకుల మధ్య కూడా డైలాగ్ వార్ నడిచింది. ఇంత హీట్ నడుస్తుంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఫ్యాన్స్ ను డైలమాలో పడేసింది. ఆయన మరోసారి చిరంజీవినే టార్గెట్ చేశారు. 2 రోజుల క్రితం దర్శకుడు క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని రామ్ గోపాల్ వర్మకి చూపించాడు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కొందరు విఐపీలకు ప్రదర్శించాడు క్రిష్. ఈ లిస్ట్ లో వర్మ కూడా ఉన్నాడు. ఈ సీన్లను చూసిన వర్మ శాతకర్ణిపై తిరుగులేని కాంప్లిమెంట్స్ ను ఇచ్చేశాడు. ఆ సినిమాని భారీగానే పొగిడేశాడు కూడా. గౌతమిపుత్ర శాతకర్ణి కత్తికి 1500 రెట్లు పదును ఉండాలన్నాడు వర్మ. అక్కడితో ఆగలేదు. ఆ కత్తి పదునికి ఎవరైనా 150 మొక్కలు కావాల్సిందే అనేలా ట్వీట్ చేశాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శాతకర్ణి చిత్రం ఓ విజువల్ వండర్. ఈ సినిమా ముందు బాహుబలి లాంటి సినిమాలది కూడా వెనకే అని ట్వీట్ చేశాడు. ఇటు బాహుబలి 2 ని కూడా ఈ సినిమా ముందు లైట్ తీసుకున్నాడు. తన ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ ని మరోసారి కెలికాడు రామ్ గోపాల్ వర్మ. మరి చిరు అభిమానులు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.